ఫ్లైట్ ఎప్పుడు వచ్చింది? వచ్చేసింది ఎప్పుడు? వెన్ కరెక్టే. తర్వాత వాడే హెల్పింగ్ వర్బ్ దగ్గర చూడండి ఒకసారి. When did? ఎస్ ఎగ్జాక్ట్లీ. చెప్పండి ఇప్పుడు. వెన్ డిడ్ ఫ్లైట్ ద ఫ్లైట్ arrived? వెన్ డిడ్ ద ఫ్లైట్ అరైవ్? ఓకే నెక్స్ట్. ఆమె ప్రతిరోజు గుడికి వెళ్తుంది. ప్రతిరోజు వెళ్తాది గుడికి ఆమె. She goes to temple every day. ఆమె ప్రతిరోజు గుడికి వెళ్తాదా? Is she go to temple ప్రతిరోజు every day? వెళ్తాదా? ఈజ్ వాడతామా? ఎవ్రీడే యాక్షన్స్ కి ఈజ్ వాడి క్వశ్చన్ చేస్తామా? థింక్ ఆఫ్ ఇట్. Does she go to temple every day? Does she go to temple every day? రేపు ఆమె గుడికి వెళ్తాది. రేపు వెళ్తాది ఆమె గుడికి. She will go to temple. She will go to temple tomorrow. ఆమె ఇప్పుడు గుడికి వెళ్తూ ఉంది. She is going to temple. She is going to temple. నెక్స్ట్. నిన్న ఆమె గుడికి వెళ్తూ ఉండగా నేను వంట చేస్తూ ఉన్నాను. గతంలో 2 యాక్షన్స్ ప్యారలల్ యాక్షన్స్ జరుగుతూ. I was cooking. ఓకే. ఆమె గుడికి వెళ్తూ while she was గుడికి వెళ్తూ ఉండగా she was going to temple. Okay, she was going to temple. Okay. Next. నేను ఇందాకే వంట చేశాను. జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్. I cooked. జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ మేడం. I cooked. Recently completed action, just completed action. Which tense do we prefer? I have cooked. ఈ రోజు నేర్చుకున్న కాన్సెప్ట్ మేడం. I have cooked just before. Okay. ఒకసారి మళ్ళీ క్లాస్ అయిన తర్వాత కూడా ఒకసారి రికాల్ చేయండి. అలాగే నేను మీకు నిన్నటి డాక్యుమెంట్ లో ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అందరూ చేశారు అది వర్క్. తెలుగులో కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాను. డూ చెక్ దట్. నిన్న నేను నోట్స్ లో షేర్ చేశాను నేను. నెక్స్ట్ ఈజ్ మంగాదేవి గారు. థ్యాంక్ యూ స్వప్న గారు. యూ కెన్ మ్యూట్ యువర్ మైక్. మంగాదేవి గారు. నెక్స్ట్ ఈజ్ ఓకే. ఆమె మెయిల్ సెండ్ చేసేసింది. ఇందాకే ఆమె మెయిల్ సెండ్ చేసింది. She did send the mail. ఇందాకే. జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్. She has sent. Okay. Yeah, she has sent the mail. Okay. ఆమె నిన్న మెయిల్ సెండ్ చేసింది. ఆమె మెయిల్ నిన్న సెండ్ చేసింది. She did send the mail. ఎప్పుడు? Yesterday. Good. నెక్స్ట్. ఆమె తరువాత మెయిల్ సెండ్ చేస్తాది. ఇంకా సెండ్ చేయలేదు. తరువాత చేస్తాది మెయిల్. She will send the mail. Okay. తరువాత. గుడ్. లేటర్. ఓకే. తర్వాత ఎప్పుడైనా చేస్తాను ఆ పని అంటే లేటర్ అనే పదం వాడతాం. ఓకే. నెక్స్ట్. ఆమె మెయిల్ సెండ్ చేసేసిందా? పని అయిపోయిందా అని అడుగుతున్నాం. Did she send the mail? Good. Did she send the mail? Great. Next. ఆమె మెయిల్ ఎప్పుడు సెండ్ చేసింది? When did she send the mail? Great. When did she send the mail? Okay. మెయిల్ ఎవరు సెండ్ చేశారు? ఎవరు? Who did send the mail? Send the mail. Nice.
ఆమె ప్రతిరోజు తన మెయిల్ చెక్ చేసుకుంటాది. She is ప్రతిరోజు మెయిల్ చెక్ చేస్తాది తను. she checks in the mail. She checks the mail. The Every mail, day. her mail every day. Okay, next. నేను ఇందాకే లంచ్ తిన్నాను. జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్. హావ్ టు సే దట్. I have eaten lunch. Lunch. Great. Thank you, ma'am. You can mute your mic. Nagendra Manigar. Yeah, ma'am. Yes, ma'am. నేను నా బ్యాగ్ పోగొట్టుకున్నాను. Still you are searching for that bag. Have to say that. I have lost my bag. I have lost my bag. Suppose you lost your bag on Monday and you found it on Tuesday. Have to say that. I lost my bag on Monday. Yeah, I lost my bag. Okay. ఇప్పుడు మనం దానికోసం వెతకక్కర్లా, దొరికేసింది కదా. సింపుల్ పాస్ట్. వెతకాలి ఇప్పటికి. Present I have perfect. lost my bag. Great. Next. ఆమెకి ఈ మధ్యనే జాబ్ వచ్చింది. She has gotten job recently. Gotten a job recently. గత నెల ఆమెకి జాబ్ వచ్చింది. She got job. She got the job గత నెల. month. లాస్ట్ మంత్. ఆమెకి జాబ్ ఎప్పుడు వచ్చింది? When did she get the job? When did she get the job? Okay. One next is ఆమె ఇప్పుడు మార్కెట్ కి వెళ్తుందా? ఇప్పుడు ఆమె మార్కెట్ కి వెళ్తూ ఉందా? Is she going to the market now? Yeah, is she going to the market? Next. నేను ఈ వారంలో 5 sarees కొన్నాను. వారంలో 5 sarees కొన్నారు. Ma'am? నేను ఈ వారంలో 5 చీరలు కొన్నాను. 5 sarees. I bought 5 sarees in. ఈ వారం అయ్యిందా మేడం? ఈ వారం కంప్లీట్ అవ్వలేదు కదా? Okay. I have bought sarees. 5 sarees in this week. Sarees this week. This week. Okay. Okay. Unfinished time. Right? గత వారంలో నేను 5 చీరలు కొన్నాను. గత వారం 5 చీరలు కొన్నాను నేను. I bought 5 sarees last week. Great. I bought 5 sarees last week. నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. I will call you later. I will call you later. Next. Next is ఆమె చదువుకుంటూ ఉండగా నేను వంట చేస్తూ ఉన్నాను. ఆమె చదువుకుంటూ ఉండగా నేను వంట చేస్తూ ఉన్నాను గతంలో. I was working. Sorry, I was Whatever. cooking. Okay. While she is doing. గతంలో while ఆమె చదువుతూ ఉండగా while she was reading. Reading. Great. Next. నేను చదువుతూ ఉండగా బెల్ రింగ్ అయింది. ఇంటరప్షన్ ఆఫ్ యాక్షన్. బెల్ రింగ్ అయ్యేసరికి నేను చదువుతూ ఉన్నాను. I was reading when the bell was rang. Was rang? Ringing. Oh, okay. When the bell rang. Nice. Thank you, ma'am. You can mute your mic. Subhashini garu. Lakshmi Prasanna garu said he is unable to answer today. Yes, ma'am. Yeah, ma'am. Okay. నేను ఆఫీస్ కి వెళ్ళిపోయారు రీసెంట్లీ. అప్పుడే వెళ్ళి ఇంటికి కాల్ చేసి చెప్తున్నారు నేను ఆఫీస్ కి చేరుకున్నాను. I went to Recently completed action, madam. You aren't mentioning the time. I have Yeah.
రీచ్డ్. I have reached the office. ఐ హ్యావ్ రీచ్డ్ ఆఫీస్. ఓకే, యా. నెక్స్ట్, నేను 10 గంటలకి ఆఫీస్ కి రీచ్ అయ్యాను. ఎగ్జాక్ట్ టైం చెప్తున్నా. I reached the office at 10 o'clock. ఆఫీస్ ఎట్ 10 o'clock. గ్రేట్. నేను 10 గంటలకి ఆఫీస్ కి వెళ్తాను. I go to 10 the గంటలకి ఇంకా వెళ్ళలేదు మీరు, ఇంకా వెళ్ళలా. ఫ్యూచర్ లో రాబోయే 10 గంటలకి ఆఫీస్ కి వెళ్తాను అంటున్నారు. I will go to the office at 10 o'clock. ఆఫీస్ ఎట్ 10 o'clock. నేను ప్రతిరోజు ఆఫీస్ కి 10 గంటలకు వెళ్తాను. I go to office at 10 o'clock every day. ఎక్సలెంట్. 10 o'clock ఎవ్రీ డే. నెక్స్ట్, మీరు ఆఫీస్ కి చేరుకున్నారా? Did you reach the office? యా, వెరీ గుడ్. మీరు ఆఫీస్ కి ఎప్పుడు చేరుకున్నారు? When did you reach the office? యా, వెన్ డిడ్ యూ రీచ్ ద ఆఫీస్. నెక్స్ట్, ఆమె ఎక్కడ ఉంది? Where is she? నిన్న, ఆమె నిన్న ఎక్కడ ఉంది? Where was she? ఆమె ఇప్పుడు వంట చేస్తూ ఉంది. She is cooking now. యా, రేపు ఆమె ఈ సమయానికి వంట చేస్తూ ఉంటుంది. She was cooking. She will బి be cooking. Will be cooking. Tomorrow. Okay. థ్యాంక్ యూ మ్యామ్. యూ కెన్ మ్యూట్ యువర్ మైక్. నెక్స్ట్ ఈజ్ చౌదరి గారు. ఓకే, అతడు కొత్త యాప్ డెవలప్ చేశాడు ఈ మధ్యనే. He is developing a new app. ఈ మధ్యనే కొత్త యాప్ డెవలప్ చేశాడు. He developed. ఈ మధ్యనే సార్. Recently he developed a new app. Recently, just finished action which tends to be referred. Okay. He has finished. He has sorry. Developed. He has developed Okay. new app. He has developed New app. Develop a new app recently. ఈ మధ్యనే అతడు కొత్త అప్లికేషన్ ని డెవలప్ చేశాడు. ఓకే, గత నెల అతడు కొత్త యాప్ ని డెవలప్ చేశాడు. గత నెల. He was developed a new app last week. సెకండ్ సార్. was అతడు గత నెల కొత్త యాప్ డెవలప్ చేసేసాడు. He was developed. Right? Was yeah. I already told. He was developed. Should I go for it? I'm sorry. I was developing. No. చేసేసాడు. He developed. Sorry. He developed. గత నెల చేశాడు. Okay. He developed. Yeah. Last month. A new app. A new app. Last month. Okay. Next. అతడు కొత్త యాప్ ఎప్పుడు డెవలప్ చేశాడు? When did he develop a new app? Develop a new app. Okay. Next. అతడు వచ్చే నెల కొత్త యాప్ డెవలప్ చేస్తాడు. He will be developed. చేస్తాడు. He will develop. He will develop a new app next month. Yeah. New app next month. Next. ఆమె ఇందాకే వంట చేసింది. Just completed action. Yes, she has cooked. She has cooked just before. Next. నేను ఈ నెలలో 5 సార్లు హైదరాబాద్ ని సందర్శించాను. ఈ నెలలో 5 సార్లు వెళ్ళారు హైదరాబాద్ కి. అప్పుడు I have visited Hyderabad 5 times. 5 times. Visited Hyderabad 5 times. నేను ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాను. I am going to Hyderabad. ఓకే. నిన్న నువ్వు చూసేసరికి నేను
మార్కెట్ కి వెళ్తున్నాను. నేను నిన్న మార్కెట్ కి వెళ్తూ ఉన్నాను నీవు చూసేసరికి. I was going to the market. ఓకే, నీవు చూసేసరికి పాయింట్ ఆఫ్ యాక్షన్ ఏది వాడతాం? When you When. saw. When you saw Excellent. me. That's it. When you saw me. Okay. Next. నేను రేపు షాపింగ్ మాల్ వద్ద ఉంటాను 10 గంటలకి. I will be at shopping mall at 10 o'clock. నిన్న నేను షాపింగ్ మాల్ వద్దే ఉన్నాను 10 గంటలకి. I was at shopping mall at 10 o'clock. గ్రేట్. నేను ఇప్పుడు షాపింగ్ మాల్ వద్ద ఉన్నాను. I am at shopping mall now. మీరు ఇప్పుడు షాపింగ్ మాల్ వద్దే ఉన్నారా? Are you at shopping mall now? నిన్న మీరు ఎక్కడ ఉన్నారు? Where did you? Sorry, come again. నో యాక్షన్. నిన్న మీరు ఎక్కడ ఉన్నారు? Where were you? Where were you? I'm sorry. Where were you? ఓకే. రేపు మీరు ఎక్కడ ఉంటారు? Where will you be? ఎక్సలెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ. యూ కెన్ మ్యూట్ యువర్ మైక్. భారతి నాగరాజు గారు. యా, హాయ్ మ్యామ్. వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు ఇందాకే. They have decision తీసుకున్నారు, taken. Okay, they have taken just before decision. The decision. They have taken decision just before. వాళ్ళు ఈ ఉదయమే డెసిషన్ తీసుకున్నారు. They took decision morning. This morning. This morning. They took the decision ఈ ఉదయం, దిస్ మార్నింగ్. ఓకే, వాళ్ళు ఎప్పుడు డెసిషన్ తీసుకున్నారు? When they took decision, they took when did they took decision? When did they? Did వచ్చింది. When they take decision. Okay. When did they take They the take decision? that Okay. decision. Okay. యా, నెక్స్ట్. అతడు ప్రతిరోజు లైబ్రరీకి వెళ్తాడు. He goes to library every day. అతడు ప్రతిరోజు లైబ్రరీకి వెళ్తాడా? Does he go to library every day? అతడు నిన్న లైబ్రరీకి వెళ్ళాడా? Did he go to library yesterday? అతడు లైబ్రరీకి నిన్న ఎలా వెళ్ళాడు? ఎలా? How did he go to library? Yesterday. Okay, next. Yesterday. అతడు రేపు లైబ్రరీకి వెళ్తాడా? He వెళ్తాడా? Will he go to library tomorrow? యా, గో టు లైబ్రరీ టుమారో. రేపు నువ్వు మాతో వస్తూ ఉన్నావా? Will you be గుడ్. come with me tomorrow? Coming with us tomorrow. Coming with us. Okay. ఓకే, విల్ యూ బి కమింగ్ విత్ అస్ టుమారో. రేపు మీరు ఏం చేస్తూ ఉంటారు ఈ సమయానికి? What? ఈ సమయానికి ఏం చేస్తూ ఉంటారు? ఓకే, ఎగ్జాక్ట్లీ. What will you doing in this time tomorrow? What will you be doing at this time tomorrow? ఓకే, నెక్స్ట్. మీరు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? ఏం చేస్తున్నారు? What are you doing now? నిన్న ఏం చేస్తున్నారు? What were you doing now? Doing yesterday. రేపు మీరు ఏం చేస్తూ ఉంటారు ఇదే సమయానికి? What will you be doing tomorrow? at this time. ఆమె ఇందాకే బట్టలు ఉతికింది. She has washed. She has washed clothes just before. Okay, next. నేను తరువాత తింటాను. I will eat later. ఓకే, వాళ్ళు ఎప్పుడు వచ్చారు? When did they come? Excellent. When did they come? వాళ్ళు ఎప్పుడు వెళ్తారు? When did they go? When will they go? When will they go? Okay, ma'am. Thank you. You can go. Thank you. Yeah.
సో యా దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. ఎనీ డౌట్స్ ఫ్రమ్ యువర్ ఎండ్? అంటే ఈరోజు కాన్సెప్ట్ ఇంకా పూర్తి కాలేదండి, కొంచెం లెందీ టాపిక్ కాబట్టి ఈరోజు సగం చెప్పాను. ద రిమైనింగ్ టాపిక్ విల్ బి టాట్ టుమారో ఇన్ అవర్ టుమారో సెషన్. ఇన్ ద మీన్ వైల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో దట్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. Okay, I will give you few sentences in the notes itself. You can frame the sentences on your own. So ఇప్పుడు ఇచ్చిన క్లాస్ లో కొన్ని 10 sentences తెలుగులో ఇస్తాను. You can frame it for yourself. Okay. If you don't have any doubts, you might quit. మీకు ఏమి డౌట్స్ లేవనుకుంటే you can quit the class. So ఒకసారి ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మళ్ళీ రిఫర్ చేయండి అందరూ కూడా. ఇట్స్ అన్ అడ్వాన్స్డ్ టెన్స్ అండ్ ద బెస్ట్ టెన్స్ టు యూజ్ ఇన్ యువర్ డే టు డే కమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో ఇలా ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది మనం ఎటువంటి సందర్భాలకి వాడొచ్చు ఓవరాల్ గా? లెట్స్ రికాల్ ఇట్ అగైన్. లెట్స్ రికాల్ ఇట్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడెప్పుడు వాడొచ్చు? Just finished actions ki. Just finished actions, good. Recently completed actions, okay. Unfinished time. Talks about unfinished time. Life experiences. Life experiences, okay. Yeah, we can say like this. సో ఇలాంటి సందర్భాలకి, అలాగే గతంలో మనం చేసిన పని యొక్క ప్రభావం ప్రస్తుతం మీద కూడా ఉంటే యూ కెన్ గో ఫర్ దిస్ టెన్స్. ఓకే, సో యా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఈరోజు కాన్సెప్ట్ మళ్ళీ రేపు రికాల్ చేసి అగైన్ వీ కెన్ గో త్రూ ద ఎంటైర్ థింగ్స్ టుమారో ఇట్ సెల్ఫ్. ఓకే, ఆమె లెటర్ రాసింది నిన్న ఎలా చెప్తారు? ఆమె నిన్న లెటర్ రాసింది. She wrote the letter yesterday. She wrote a letter yesterday. ఆమె ప్రతి ఆదివారం లెటర్ రాస్తాది. She writes a letter. She writes a letter every Sunday. ఓకే, ఆమె ఇందాకే లెటర్ రాసి సెండ్ చేసింది. She has sent letter just before. Okay, ఆమె లెటర్ ఎప్పుడు పంపించింది? When did she send letter? లెటర్ ఎవరు పంపిస్తారు? Who send? Who will send the letter? Yeah, who will send the letter? Send the letter. Okay, నీవు లెటర్ పంపించేసావా? Did you send the letter? Yeah, did you send the letter? Okay, ఆమె ఇప్పుడు లెటర్ రాస్తూ ఉంది. She is writing a letter. ఓకే, ఆమె ఇప్పుడు లెటర్ రాస్తుందా? Is she writing a letter? ఓకే, ఆమె ఇప్పుడు లెటర్ ఎందుకు రాస్తుంది? Why is she writing a letter? Yeah, why is she writing a letter? Okay, so this is a total concept. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న అన్ని టెన్సెస్ అండి. సో ఈరోజు టెన్స్ మళ్ళీ ఒకసారి ఇంట్లో రికాల్ చేయండి. ఓకే, ఈ 1 hour సరిపోదు టు రిమెంబర్ ద థింగ్స్. డూ ప్రాక్టీస్ వెల్ అండ్ లెట్స్ క్యాచ్ అప్ టుమారో విత్ అ న్యూ టాపిక్, విత్ ద సేమ్ టాపిక్. సారీ. Okay, you might leave. If you don't have any doubts, you can quit the class. I'll share the notes in the group. You just refer to that. Okay. Thank you everyone. Bye. Have a great day. Okay, bye. Yes, bye. Yes. చెప్పండి మేడం. ఉషా గారు చెప్పండి. అది క్లౌడర్ మా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అది నోట్స్ మీరు సెండ్ చేయలేదు కదా, అదే అడుగుతున్నాను. మండే. Okay, I'll do that, ma'am. Yeah, I'll do that. Okay. I'll share it, ma'am. Okay. Yes. Thank you. Yeah, ma'am. Thank you. Thank you, everyone. Bye. Okay, bye. Yeah, ma'am. Bye.